ప్రతిరోజు చెప్తానే ఉన్నాను నేను. ఈ యొక్క ఎవరైతే ఉన్నాడో ఆయనను పక్కన పెట్టామంటే మనం బాగుపడతాము, మన పార్టీ బాగుపడుతుంది. ఎక్కడ 151 స్థానాలు, ఎక్కడ 11 స్థానాలు సార్? మధ్యలో ఎవరిని పోయింది పక్కన 5 పెట్టాలి? అయినప్పటికీ ఎవరిని కూడా పక్కన ఎంత పెట్టాలి? తేడా ఉన్నదో చూడండి. ఎవరిని పెట్టాలి పక్కన? ఎవరు సార్ మా పార్టీలో ఉండేది? ఎవరు? సకల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి సజ్జల గారు. ఆ, చాలా మంది మీరు కావాలంటే మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలని, అదే విధంగా మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్సీలని ఎవరినైనా అడిగి కనుక్కోండి. ఎవరినైనా కనుక్కోండి. వీళ్ళు ఇచ్చినటువంటి ఇది ఏదైతే ఉన్నాదో, వీళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్లు ఏవైతే ఉన్నాయో, సిద్ధం సభల్లో కావచ్చు, మనం అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, మంత్రులతో కలవడంలో ఏ ఒక్క మంత్రితో అయినా కలిసేటువంటి ఇది తీసుకున్నాడా? ఎక్కడా కలిసింది లేదు. ఏ శాసనసభ్యుడిని కలవలా. అంతా కూడా ఏనే ముందుండి విజయసాయి రెడ్డి లాంటి వాడు పక్కకు పోవడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఏనే విజయసాయి రెడ్డి. ఏ విధంగా కష్టపడారు? రాజారెడ్డి గారి హయాం నుంచి కూడా విజయసాయి రెడ్డికి బ్రహ్మాండమైనటువంటి చోటు ఇంట్లో ఉన్నింది. మూడు తరాలు 30 ఏళ్ళు. మీరు అర్థం చేసుకోండి. ఇక 3 తరాలు 30 ఏళ్ళుగా పనిచేశాడు వాళ్ళ ఇంట్లో.